Hello everyone, this is day 40 weight loss workout with me. సో మీరు కంప్లీట్ బిగినర్ అయి ఉంటే నా వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే కనుక నేను ఆల్రెడీ 39 డేస్ వర్కౌట్ ప్లాన్ అప్డేట్ చేశాను ప్రీవియస్ వీడియోలో. మీరు మండే డే 1 చేస్తే ఆల్టర్నేట్ డే వెడ్నెస్డే మళ్ళీ డే 1 చేయండి. ట్యూస్డే డే 2 చేస్తే మళ్ళీ ఆల్టర్నేట్ డే థర్స్డే డే 2 చేయండి. ఇట్లా మీరు 3 to 4 వీక్స్ కనుక మీ వర్కౌట్ని రిపీట్ చేస్తూ చేయగలిగితే మీ వర్కౌట్ ఫామ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఈరోజు డే 40లో మనం చెస్ట్ని ట్రైన్ చేస్తున్నాం. సో ఇంకా లేట్ చేయకుండా వర్కౌట్ స్టార్ట్ చేద్దాం. స్టార్టింగ్ విత్ వార్మప్. సో తెలుసు కదా, 3 కేటగిరీస్ ఉంటాయి. ఫస్ట్ కేటగిరీలో వార్మప్ ఉంటుంది, సెకండ్ కేటగిరీ మెయిన్ వర్కౌట్ ఉంటుంది, థర్డ్ కేటగిరీ కూల్ డౌన్ స్ట్రెచెస్ ఉంటాయి. సో వార్మప్ చేసేటప్పుడు మీ లెగ్స్ని షోల్డర్ లెంగ్త్లో ప్లేస్ చేసుకోండి. మీ హ్యాండ్స్ని ఇలా హిప్స్ దగ్గర ప్లేస్ చేసుకొని స్టార్టింగ్ విత్ నెక్ రొటేషన్, ఈచ్ సైడ్ 12 రెపిటేషన్స్. స్టార్ట్. 1 స్లోగా, 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24. సో ఈచ్ సైడ్ 12 రెపిటేషన్స్. నెక్స్ట్ ఆర్మ్ స్వింగ్స్. స్లోగా హ్యాండ్స్ని ఈచ్ సైడ్ 12 రెపిటేషన్స్ లిఫ్ట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24. నెక్స్ట్ లెగ్ స్వింగ్స్. లెగ్ స్వింగ్స్ చేసేటప్పుడు మీరు లెగ్ని బ్యాలెన్స్ చేసుకోలేకపోతే ఇట్లా వాల్ సపోర్ట్ తీసుకొని, డోర్ కానీ వాల్ కానీ సపోర్ట్ తీసుకొని మీ లెగ్ని 12 టైమ్స్ మూవ్ చేయాలి. కాకపోతే ఇక్కడ నీస్ ఇన్వాల్వ్ చేయకూడదు. నీస్ ఇన్వాల్వ్ చేయకుండా హిప్ని రొటేట్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. నెక్స్ట్ ఆల్టర్నేట్ లెగ్. సేమ్ అలాగే హిప్ని మూవ్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో మన వార్మప్ కంప్లీట్ అయింది. ఇప్పుడు మనం ఫస్ట్ ఇంక్లైన్ పుషప్స్ చేస్తున్నాం. ప్రీవియస్ వీడియోలో మనం వాల్ పుషప్స్ చేసాం చెస్ట్ని ట్రైన్ చేయడానికి. సో మీరు బిగినర్ అయి ఉంటే కనుక డైరెక్ట్గా పుషప్స్ స్టార్ట్ చేయకూడదు. మీరు చెస్ట్ని ట్రైన్ చేసేటప్పుడు ఫస్ట్ వాల్ పుషప్స్ చేయాలి. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మనం వాల్ పుషప్స్ చేసేసాం, ప్రాక్టీస్ చేసాం. ఇప్పుడు సెకండ్ ప్రోగ్రెషన్, చెస్ట్లో సెకండ్ ప్రోగ్రెషన్ ఇంక్లైన్ పుషప్స్. సో నేను ఒక వుడెన్ టీపై తీసుకున్నాను. మీరు యూ కెన్ యూజ్ సోఫా, మీరు సోఫా యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే బెడ్ యూజ్ చేయొచ్చు, మీకు కన్వీనియంట్. ఇన్ కేస్ బెడ్ మరీ ఎక్కువ హైట్ ఎక్కువ కొద్దీ మీకు ఇంటెన్సిటీ పెరుగుతుంది. సో ఇట్లా ఇంక్లైన్ పుషప్స్ యాక్చువల్ పొజిషన్ చూపిస్తాను.
హ్యాండ్స్ని షోల్డర్ లెంగ్త్లో పెట్టుకోండి. షోల్డర్ లెంగ్త్కి కొంచెం వేగా పెట్టుకోండి. పెట్టుకొని లెగ్స్ని ఈ పొజిషన్లో ఉంచాలి. హిప్ ఇట్లా కిందకి డ్రాప్ అవ్వకూడదు. స్లోగా 1, ఇట్లా కిందకి వెళ్ళినప్పుడు ఎల్బోస్ ఇలా వైడ్ చేయకూడదు, బాడీకి ప్యారలల్గా పెట్టుకోవాలి. 2, 3 ఇట్లా చేయాలి. కానీ దీంట్లో మన మోడిఫికేషన్ ఏంటంటే, మీకు ఇన్ కేస్ ఇది కష్టంగా అనిపిస్తే నీస్ని సేమ్ ఇలా పెట్టకూడదు, ఈ పొజిషన్లో ఉండకూడదు, బాడీ ప్యారలల్గా ఈ పొజిషన్లో ఉండాలి. ఈ పొజిషన్లో ప్లేస్ చేసుకొని సేమ్ ఇందాక డ్రాప్ అయినట్టే హిప్ ఇట్లా ఎదురుగా డ్రాప్ చేయకూడదు, అప్పర్ బాడీని డ్రాప్ చేయాలి. 1, హ్యాండ్స్ ఇట్లా వైడ్ వెళ్ళకూడదు, ఎల్బోస్ బాడీకి ప్యారలల్గా వెళ్ళాలి. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. ఇన్ కేస్ మీరు ఇంత కిందకి డ్రాప్ అవ్వలేకపోతే అట్లీస్ట్ ఇక్కడ వరకు అయినా డ్రాప్ అయ్యి మళ్ళీ ఇట్లా పైకి లేగండి. సో ఇలా చేయటం వల్ల మీ చెస్ట్ మజిల్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. ఓకే, సో మనం ఇంక్లైన్ పుషప్స్ ఫస్ట్ వేరియేషన్ ఫస్ట్ సెట్ చేసాం. గ్యాప్ తీసుకోండి, వాటర్ సిప్ చేయండి, అటు ఇటు వాక్ చేయండి. మీరు కంప్లీట్ బిగినర్ అయి ఉంటే కనుక 12 రెపిటేషన్స్ చేయలేకపోతే అట్లీస్ట్ 6 to 8 రెపిటేషన్స్ చేయడానికి ట్రై చేయండి. సో మీరు ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు మీకు ఎల్బో మీద కానీ షోల్డర్ మీద కానీ పడుతుంది అంటే మీరు ఏదో రాంగ్ పొజిషన్లో అయినా చేస్తూ ఉండాలి, లేదంటే మీకు ఏమైనా వైటమిన్ డి డెఫిషియన్సీస్, ఐరన్ డెఫిషియన్సీస్ ఉన్నా కూడా మీ జాయింట్స్ అవి వీక్గా ఉంటాయి. సో మనం ఫస్ట్ వేరియేషన్లో ఫస్ట్ సెట్ కంప్లీట్ చేసాం. సో సెట్కి మధ్య అట్లీస్ట్ 45 to 60 seconds బ్రేక్ తీసుకోండి. మీరు కంప్లీట్ బిగినర్ అయి ఉంటే, లేదు మీకు ఇంటర్మీడియట్ లెవెల్లో ఉండి ఆల్రెడీ ప్రాక్టీస్ ఉంటే కనుక 30 seconds బ్రేక్ తీసుకోండి. బ్రేక్ టైంలో అటు ఇటు వాక్ చేయండి, లైట్గా వాటర్ సిప్ చేయండి. సో వాటర్ తాగటం వల్ల మీ బాడీ హైడ్రేటెడ్గా ఉంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరుగుతుంది. వాక్ చేయటం వల్ల మీ హార్ట్ రేట్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. సో సేమ్ ఫస్ట్ వేరియేషన్ సెకండ్ సెట్ ఇంక్లైన్ పుషప్స్. ఓకే, స్టార్ట్. 1, 2, లెగ్స్ కొంచెం వెనక్కి పెట్టుకుంటే మీకు కంఫర్టబుల్గా ఉంటుంది. 3, 4, 5, ఎల్బోస్ ఇలా వైడ్ పెడితే మీకు ఎల్బోస్ మీద షోల్డర్ మీద పడుతుంది, బాడీకి ప్యారలల్గా పెట్టుకుంటే మీకు కరెక్ట్గా చెస్ట్ మీద పడుతుంది. 6, 7, 8, 9, 10, 11, 12. సో ఇంక్లైన్ పుషప్స్ కంప్లీట్ అయినాయి. 2 sets చేసాం, ఈచ్ సెట్ 12 రెపిటేషన్స్ చేసాం. సెట్కి మధ్య మనం బ్రేక్ తీసుకుంటాం కాబట్టి ఇప్పుడు బ్రేక్ తీసుకుంటున్నాం. సో ఇంక్లైన్ పుషప్స్ చేయటం వల్ల మీకు అప్పర్ చెస్ట్ అనేది ట్రైన్ అవుతుంది. ఫ్లాట్, అప్పర్, డౌన్ 3 వేరియేషన్స్ ఉంటాయి చెస్ట్లో. సో మళ్ళీ బ్రేక్ తీసుకోండి, అటు ఇటు వాక్ చేయండి, హార్ట్ రేట్ని బ్యాలెన్స్ చేసుకోండి.
దాహం వేస్తే వాటర్ సిప్ చేయండి. సో నాకు ప్రాక్టీస్ ఉంది కాబట్టి నేను 30 సెకండ్సే తీసుకుంటున్నాను బ్రేక్. మీరు 45 to 60 సెకండ్స్ బ్రేక్ అయితే ఖచ్చితంగా తీసుకోండి. సో నెక్స్ట్ వేరియేషన్ డంబుల్ ఫ్లోర్ ప్రెస్. ఇది ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోలో చేసిన వర్కౌట్సే. మన వర్కౌట్స్ని రిపీట్ చేస్తూ ఉంటేనే మన వర్కౌట్ ఫామ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇన్ కేస్ మీ దగ్గర డంబుల్స్ లేకపోతే డంబుల్స్ ప్లేస్లో వాటర్ బాటిల్ తీసుకోండి. స్లోగా డంబుల్స్ ఇట్లా కాకుండా కొంచెం అలా బెండ్ చేసి పెట్టుకోండి. స్లోగా మీ ఎల్బోస్ ఫ్లోర్కి టచ్ అవగానే మళ్ళీ పైకి లిఫ్ట్ చేయండి. చెస్ట్ ఇన్వాల్వ్ చేయాలి. మీ దగ్గర డంబుల్స్ లేకపోతే వాటర్ బాటిల్ యూస్ చేయండి డంబుల్స్ బదులు. 2 3 4 5 6 7 8 9 10 11 12. మీరు అవసరమైతే 15 రెపిటేషన్స్ కూడా చేయొచ్చు. 13 14 15. సో ఒక సెట్ కంప్లీట్ అయింది. సెకండ్ వేరియేషన్లో డంబుల్ ఫ్లోర్ ప్రెస్. సెకండ్ వేరియేషన్ ఫస్ట్ సెట్ కంప్లీట్ చేసాం. మళ్ళీ బ్రేక్ తీసుకోండి, అటు ఇటు వాక్ చేయండి, మధ్య మధ్యలో వాటర్ సిప్ చేయండి. వాటర్ సిప్ చేసి హార్ట్ రేట్ని బ్యాలెన్స్ చేసుకోండి. సో ఈ డంబుల్ ఫ్లోర్ ప్రెస్ చేస్తే మనకి చెస్ట్లో 3 వేరియేషన్స్ ఉంటాయి. ఫ్లాట్, ఫ్లాట్ చెస్ట్, ఇంక్లైన్, డిక్లైన్. సో ఈ 3 వేరియేషన్స్ మనం ఈరోజు చేస్తున్నాం. ఆల్రెడీ ఇంక్లైన్ చేసాం, ఇప్పుడు ఫ్లాట్ చేస్తున్నాం, తర్వాత డిక్లైన్. సో మీరు 45 to 60 సెకండ్స్ బ్రేక్ అయితే తీసుకోండి. నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తుంటే మీరు ఆల్రెడీ ప్రీవియస్ వర్కౌట్స్ని స్టార్ట్ చేసుకుంటూ స్లోగా స్టార్ట్ చేసుకుంటూ రండి. సెకండ్ వేరియేషన్, సెకండ్ సెట్. స్టార్ట్. చెస్ట్ని ఇన్వాల్వ్ చేయాలి. పైకి లిఫ్ట్ చేసినప్పుడు చెస్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటూ చెస్ట్ ఇన్వాల్వ్మెంట్ చేస్తూ లిఫ్ట్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. సో చాలామందికి ఇన్కేస్ డంబుల్స్ ఉండి వెయిట్ ఎక్కువ ఉంటే కనుక మీరు బ్రిస్ట్ ఇలా బెండ్ చేస్తే చెస్ట్ మీద పడదు, బ్రిస్ట్ మీద పడుతుంది. సో ఇట్లా స్ట్రైట్గా ఉండాలి హ్యాండ్. సో దట్ బాగా గుర్తుపెట్టుకోండి. సో 2 వేరియేషన్స్ కంప్లీట్ అయినాయి. 2 సెట్స్ చేసాం ఈచ్ వేరియేషన్. ఇన్కేస్ మీరు ఇంటర్మీడియట్ లెవెల్లో ఉంటే కనుక 3 సెట్స్ చేసుకోండి. ఈచ్ సెట్ 15 రెపిటేషన్స్ చేయొచ్చు. సో అటు ఇటు వాక్ చేయండి, హార్ట్ రేట్ని బ్యాలెన్స్ చేసుకోండి, మధ్య మధ్యలో వాటర్ సిప్ చేయండి.
సో 2 వేరియేషన్స్ కంప్లీట్ అయినాయి. ఈచ్ వేరియేషన్లో 2 సెట్స్ చేసాం. సో ఇప్పుడు థర్డ్ వేరియేషన్స్ చేస్తున్నాం. సో మీ దగ్గర డంబుల్స్ లేకపోతే వాటర్ బాటిల్ తీసుకొని వాటర్ బాటిల్తో చేయండి. ఇన్ కేస్ వాటర్ బాటిల్ మీకు లైట్ వెయిట్ అనిపిస్తే వాటర్ బాటిల్లో వాటర్ బదులు శాండ్ ఫిల్ చేసుకొని చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ స్లోగా ఎల్బోని లైట్గా బెండ్ చేసి ఇట్లా సైడ్కి తీసుకురండి. 1, చెస్ట్ ఇన్వాల్వ్ చేయాలి. 2, చెస్ట్ వరకు లిఫ్ట్ చేస్తే సరిపోతుంది. 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24. సో ఈచ్ సైడ్ 12 రెపిటేషన్స్ చేసాం. సో మళ్ళీ బ్రేక్ తీసుకోండి. ఇన్ కేస్ మీరు ఇంటర్మీడియట్ లెవెల్లో ఉంటే కనుక 15 రెపిటేషన్స్ చేయండి ఈచ్ హ్యాండ్. సో అటు ఇటు వాక్ చేయండి, వాటర్ తీసుకోండి, హార్ట్ రేట్ని బ్యాలెన్స్ చేసుకోండి. సో నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఇంకా ఎన్నో పెడతాను నేను. మన ఛానల్ డైట్ ప్లాన్ కూడా ఉంది, జనరల్ వెయిట్ లాస్ డైట్ ప్లాన్. సో దాన్ని కూడా మీరు ఫాలో అవ్వచ్చు. సో నేను ఓన్లీ 30 సెకండ్స్ బ్రేక్ తీసుకుంటున్నా, మీరు మాత్రం 45 to 60 సెకండ్స్ బ్రేక్ తీసుకోండి. థర్డ్ వేరియేషన్, సెకండ్ సెట్. సో మీ లెగ్స్ని షోల్డర్ లెంగ్త్లో ప్లేస్ చేసుకోండి, బాడీ బ్యాలెన్స్డ్గా ఉంటుంది. స్టార్ట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24. సో 3 సెట్స్, ఈచ్ వేరియేషన్ 2 సెట్స్ కంప్లీట్ చేసాం. 3 వేరియేషన్స్ చేసాం, ఈచ్ వేరియేషన్ 2 సెట్స్ చేసాం. సో మన చెస్ట్ వర్కౌట్ కంప్లీట్ అయింది. ఇప్పుడు మనం స్ట్రెచెస్ చేయాలి. సో ఫస్ట్ వార్మప్ చేసాం, నెక్స్ట్ వర్కౌట్ చేసాం. సో వార్మప్ చేయటం వల్ల మీ బాడీ ఫ్రీ అవుతుంది, వర్కౌట్కి ప్రిపేర్ అవుతుంది. కూల్ డౌన్ చేస్తే ఇప్పుడు ఈ స్టిఫ్ అయిన మజిల్స్ని ఫ్రీ చేసుకోండి. సో ఇట్లా హ్యాండ్ని షోల్డర్కి ప్యారల్గా 90 degreesలో ప్లేస్ చేసి ఇట్లా ఏదైనా వాల్ ఉంటే సపోర్ట్ తీసుకొని ఇట్లా అప్పర్ బాడీని ఎదురికి మూవ్ చేయండి. అప్పుడు ఈ చెస్ట్ మజిల్ అనేది స్ట్రెచ్ అవుతుంది. ఒక 10 సెకండ్స్ హోల్డ్ చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8,
9, 10. Next, alternate hand. Sorry. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇన్ కేస్ మీకు ఇలా ఈ పొజిషన్ కనుక వాల్ కనుక వెళ్ళడానికి లేకపోతే మీరు హ్యాండ్ ఇట్లా పైకి పూర్తిగా స్ట్రెచ్ చేసి లెగ్స్ కొంచెం వెనక్కి పెట్టుకొని అప్పర్ బాడీని ఇట్లా ఎదరికి మూవ్ చేయండి. అప్పుడు మీ చెస్ట్ మధ్యలో కూడా స్ట్రెచ్ అవుతుంది. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. సో మన డే 40 వర్కౌట్ కంప్లీట్ అయింది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.